హలో బడీస్, ఈరోజు మనము హోమ్ మేడ్ గీ చేయడానికి పాల మీద అండ్ పెరుగు మీద మేగడ ఎలా తీయాలి, ఎలా చేస్తే ఎక్కువ మేగడని తీయచ్చు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాము. ఇదైతే జస్ట్ కాచి చల్లార్చిన పాలు పక్కన పెట్టి దాని మీద నుంచి తీస్తున్నాను. చాలా తక్కువ వస్తుంది. అలా కాకుండా మనము ఈ పాలని ఒక పూట ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి తీసామనుకోండి, దానిలో ఉన్న క్రీమ్ అంతా పైన ఇలా లేయర్లా ఫామ్ అవుతుంది. అప్పుడు మేగడ అనేది మనం ఎక్కువ కలెక్ట్ చేయొచ్చు. అలా కాకుండా పెరుగు మీద అనుకోండి, పెరుగు తోడేసిన తర్వాత వెంటనే తీయకూడదు. అది కూడా ఫ్రిడ్జ్ లో పెట్టి కొంతసేపు తీసామనుకోండి, మేగడ థిక్ లేయర్ లా ఫామ్ అవుతుంది. స్పూన్ తో ఆ టాప్ లేయర్ అంతా నెమ్మదిగా తీస్తే ఈజీగా మనకు వచ్చేస్తుంది. ఇలా మనం డైలీ కలెక్ట్ చేసిన మేగడ్ని డీ ఫ్రిడ్జ్ లో ఉంచామనుకోండి, 10 days వరకు ఫ్రెష్ గా ఉంటుంది. తర్వాత మనము దాంతో బటర్ కానీ గీ కానీ ప్రిపేర్ చేసుకోవచ్చు. చిన్న చిన్న టిప్స్ తో మిక్సీ ద్వారా మిల్క్ లోని బటర్ని ఎలా వేరు చేయాలి అండ్ గీ ఎక్కువ కాలం స్టోర్ ఉండేలాగా ఎలా ప్రిపేర్ చేయాలి అనేది డిస్క్రిప్షన్లో వీడియో పెట్టానండి, కంపల్సరీ చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్.